అమ్మో ఏంటి పిన్ని? హరే రామా హరే కృష్ణ 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 హరే రామా హరే కృష్ణ. దొంగ చచ్చిందానా, ఇదంతా నీ డ్రామా అన్నమాట. నిన్ను ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. నో ప్రాబ్లం. ఇదంతా నువ్వు కలిసి చేసింది. విజయ, ఎందుకే నీకు పెళ్ళంటే ఇష్టం లేదు? ఏం లేదక్క, ఆడదాని స్వేచ్ఛకు తాలిబొట్టుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది. పెళ్ళాక భర్త చెప్పే ప్రతి విషయాన్ని అనుసరించి పోవాలి. ఏ వంట చేయమంటే ఆ వంట చేయాలి. ఎంతమంది పిల్లల్ని కనమంటే అంతమంది పిల్లల్ని కనాలి. ఆఖరికి ఉద్యోగం దగ్గర నుంచి షాపింగ్కి వెళ్లే వరకు ప్రతిదీ వారిని అడిగే చేయాలి. అందుకే నేను పెళ్ళి వద్దంటున్నాను. ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్ నౌ. ఏంటక్క మరి ఇంత సెంటిమెంటల్ గా అయ్యో? నీ పెళ్లి బాధ్యత నా మీద ఉంది. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు. అక్క, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ముందు అడవిలో ఉన్న కలప దొంగల్ని పట్టుకోవాలి. ఇటు ప్రభుత్వం అటు ప్రజలు నా ప్రతిభను గుర్తించాలి. ఆ తర్వాతే నా పెళ్లి. సరేనా? నువ్వు ఆ దొంగల్ని పట్టుకునేదెప్పుడు, మేము నీ పెళ్లి చూసేదెప్పుడు? అక్క, నేను ఒక విషయం అడుగుతాను, కాదానోగా? నువ్వు అడిగేదేంటో నాకు తెలుసులే. తెలిస్తే చెప్పుకో చూద్దాం. ఏముంది, 4-5 సంవత్సరాల దాకా నీకే పెళ్లి సంబంధం చూడొద్దంటావు, అంతేగా? అయ్యో, అదేమి కాదు. మరి ఇంకేంటి? వికాస్ ను నాతో పాటు 10 రోజులు ఫారెస్ట్ కు పంపించవా? అలాగే, తీసుకెళ్ళు. అక్క, ఇది కళా నిజమా? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? అది వికాస్ ను వదిలి నువ్వు 10 రోజులు ఉండగలవా అని. నేనెందుకుంటాను? ఉండలేను. అందుకే నేను మీ బావగారు కలిసి మీతో పాటే ఫారెస్ట్ కు వస్తున్నా. ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువైంది. వీడెవడండి బాబు, అర్ధరాత్రి శ్మశానంలో కురిదేలా కాపలా కాస్తున్నాడు. ఇలా గోర్ఖాలు రాత్రింబళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి? అయినా వదలను. మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ వాళ్ళు ఉంది. రేయ్ చూసుకో. ఒరే కుమార్, వస్తున్నాండి. ఈరోజు మన టైం బ్యాడ్. వెళ్ళిపోవాల్సిందే, వర్కౌట్ అవ్వదు. జల్దీ చలో. అన్నయ్య, మీరెక్కడికి? మీరు ఇక్కడున్నా అడవిలో ఉన్నా మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు సెలవిచ్చాడు. రాముడు ఆజ్ఞ మేరగలమా? నేను మీతో పాటే. అదే టైంలో ఆంజనేయుడు నాకు సెలవిచ్చారు సార్. అందుకే నేను మీతో పాటు బయలుదేరాను. బామ్మ, మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. ముసల్దానా, ప్లేట్ల స్వీట్లు పెట్టుకుని లబ్బక్ లబ్బక్ అని మింగ చేస్తావు. ఏ గుండు, అయ్యా, బామ్మగారికి స్వీట్లు పెట్టదు. అసలు అన్నమే పెట్టనండి. అన్నం పెడతానండి, స్వీట్లు పెట్టనండి. మాటలు తగ్గించి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. అట్లాగేనమ్మా. ఫాదరా, అమ్మా వెళ్ళొస్తాను. బాయ్ డార్లింగ్, బాయ్. చిన్న దిగు దా బావా. మన గెస్ట్ హౌస్ కి వచ్చేసాం. రండి రండి. చిన్నదా. ఇదేదో ఫారెస్ట్ లో ఉంది. ఓ చిన్ను, అటు చూడు. ఎక్కడన్నయ్యా? అటు చిరతపులు పడుకుంది కదా. అదేనా? అదే.
ఈ ముక్క నాకు కావాలి. ఈ జోకర్ కూడా పెట్టు. థ్యాంక్ యూ. ఇవి కూడా తీసుకో. నేనే గెలిచాను. మీరేదో ఇరగదీస్తానన్నారు. కాస్త సాగర, దాని గురించే వెయిట్ చేస్తున్నాను. ఉస్ తరఫ్ జాకే దేఖేంగే. 1 సెకండ్. అనే ఆగనే, నేను వస్తున్నాను. బాబు, నాన్న అటు వెళ్తున్నావా? అక్కడ పెద్ద లోయ ఉంది, ఎంత బాగుందో. చూద్దాం. సరే. నాన్న అటు చూడు, ఎంత పెద్ద లోయో. అవును పెద్దనాన్న, చాలా పెద్ద లోయ. బాగుంది బాగుంది బాగుందమ్మా. చూడమ్మా చూడు. అయ్యి బాబోయ్, బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. ఏంటి బాబు లేదు పడిపోయా? అవునురా. నాన్న రండి. రారా. బాబు, వికాస్, బాబులోనే పడిపోయాడు. వికాస్, ఎలా జరిగిందా? బాబులోనే. ఏమైంది? బాబులోనే పడిపోయాడయ్యా. ఎలా? అదేరా. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. వాట్? లోయలో పడ్డాడు. వంశీ, ఏమైంది? బాబు లైన్లో పడిపోయాడు. బాబులోనే పడిపోయాడమ్మా. ఎక్కడ? ఇక్కడే. వీరేందర్, రోప్ వదులు. చిన్న చేయండి, చేయండి. చిన్న, చిన్న, జాగ్రత్త. వీరేందర్, రోప్ వదులు. చేయండి. పట్టుకో. చిన్న, దా. Come on. దా. Come on. జాగ్రత్త. గట్టిగా పట్టుకో చెయ్యి. చిన్న, చెయ్యి గట్టిగా పట్టుకో. చిన్న, చిన్న.
చింపు చింపు ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను నోటితో చెప్పిస్తాను. పైరా సాంబారు అదే మొత్తం పదే అలాగే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాఖరునిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. తప్పదండి, చేసుకున్నోడికి చేసుకున్నంత. ఓరి నీ అబ్బా, నువ్వు నోరు ముయ్యకపోతే ఏ పులు ఉందో నిన్ను తోసి ఆ తర్వాత ఆ వికాసాన్ని వేసేస్తాను. సర్లే, ఆకలి దంచేస్తుంది, పేగులు కరకరలు ఆడేస్తున్నాయి. ఆ బ్యాగ్ లో ఉన్న చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తీసేటి. ఇంకెక్కడ చికెను మటను మొత్తం కొయ్యదొరలు తినేసి బొంకులు పడేశారు. చాలా రుచిగా ఉంది. ఆ బుడతడు కాన రాలేదు. అవునరా, మీ పిండం పెట్ట మీకెందుకు కనిపిస్తాడ్రా? మీరు కుయ్యో మొర్రో అంటూ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తినడం తప్ప ఆ బుడతడు మీకు దొరకడరా. పండ్రా పండి. ఎంత వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటనదరా దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పద. గురువు గారు, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు? చీకటి పడేసరికి ఓ చేతిలో చికెన్ ముక్క, ఇంకో చేతిలో విస్కీ గ్లాసు పట్టుకుని చికెన్ ముక్క లాగుతూ ఒక్కో పెగ్గేస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవండి. వైపు టెన్షన్, ఇంకొక వైపు ఆకలితో నేను చూస్తుంటే ఇంకా నించిస్తావేంట్రా? మీరెన్నైనా చెప్పండి, నాకు ఆ రోజులే గుర్తొస్తున్నాయండి. ఆ రోజుల్లో మీరు పీటర్ స్కాట్కి పిట్ట మాంసం రా, మేకడోలకి మేక మాంసం రా, రాయల్ సెల్యూట్కి రొయ్యలేపుడు రా అని
రకరకాల కాంబినేషన్లు తింటూ తాగుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత ఆనందంగా ఉంటుందో. వీరేందర్ నువ్వు అటు వెళ్ళు, ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త. నన్ను చంపని చెప్పింది ఎవరా? చెప్పరా? నన్ను చంపని మీ ఇద్దరిని ఫరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దల్లే. కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దల్లే. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తలకాయ చేయించి చెప్పరా? చెప్పండి. ఇంకా లగ్గమాడలేదు, కనీసం పెట్టలేదా కనలేదు. అర్థాంతరంగా చెప్పేకి తల్లి నిజం చెబుతావు. చెప్పేకంటారా? చెప్పరా? ఆడి పేరు మాకు తెలవదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు మారు ఉంటాడు తల్లి. మళ్ళీ